సహజసిద్ధంగా పార్టీలో చూద్దాం. రేపొద్దున మీ అవసరం దృష్ట్యా దక్షిణాది నుంచి రామ్మాధవ్ని అధ్యక్ష బాధ్యతలకు ఏమైనా ప్రపోజ్ చేస్తారేమో. ఎందుకంటే లోగడ చూసాం, దక్షిణాది నుంచి మనకు ఉన్నారు కదా, ఎలాగూ వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, అంతకుముందు రామారావు గారు ఐ బిలీవ్ రామారావు గారు కూడా ఉన్నట్టున్నారు కొంతకాలం. ఇక ఆయన సిక్కిం గవర్నర్గా కూడా చేశారు తెలంగాణ. లక్ష్మణ్ గారు ఉన్నారు. సరే, లక్ష్మణ్ గారిని ఎంత అన్సెరిమోనియస్గా మీరు పంపించారో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, గూండా యాక్టు, రౌడీ షీట్ల మీద ట్యాక్స్, 3 వంతులు వైసీపీ ఖాళీ అయిపోయి జైళ్ళలో నిండిపోతారు మీ నాయకులందరూ ఇవి కనుక ఇంప్లిమెంట్ అయితే. సో మీకేమి గుండెల్లో దడ, వణుకు అట్లా ఏమైనా మొదలైనాయా? ముందుగా 99 వీక్షకులకి, మీకు ప్యానల్లోని పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అమలు జరిగితే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, అమలు జరిగితే అని నేను ఎందుకు అన్నాను అంటే, ఈ మధ్య కాలంలోనే స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఆయన చిన్న పంచాయతీలకి 10,000, మేజర్ పంచాయతీలకి 25,000 ఆయన ఫండ్ కేటాయించి ఒక జీవో తెచ్చి ఖర్చు పెట్టమని చెప్పేసి అంటే, చంద్రబాబు నాయుడు గారు నిధులు లేవు, జనరల్ ఫండ్ లో ఖర్చు పెట్టుకోండి, జనరల్ ఫండ్ లో ఖర్చు పెట్టుకొని మీరు కార్యక్రమాలు నిర్వహించండి, దానికి ప్రత్యేకంగా నిధులు ఏమి లేవు అని చెప్పారు. ఇక్కడ ఆలోచన చేసి దాన్ని ప్రచారం చేయటం వేరు, దాన్ని అమలు జరపడం వేరు. అమలు జరపడంలోకి వచ్చేసరికి ఎప్పుడైనా కూటమి ప్రభుత్వంలో, నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పెద్ద నాయకుల్ని నేను గమనిస్తున్నాను, మంచి కాంటెస్ట్ లో మాట్లాడతారు. మంచి కాంటెస్ట్ లో మాట్లాడిన తర్వాత, మంచి కాంటెస్ట్ లో హామీలు ఇచ్చిన తర్వాత టెక్స్ట్ తీసేస్తారు. తర్వాత టెక్స్ట్ తీసేసి మిగతా పని జరుపుతుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి టెక్స్ట్ తీసేశారు, ఏమి అమలు కాటల్లా. నిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. హోమ్ మినిస్టర్ గారు ట్రై చేస్తే, అనిత గారు ట్రై చేస్తే ఆ యాజమాన్యం వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. అండ్ ఇమీడియట్గా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారు, సీఎం వచ్చారు. ఇంత వాళ్ళు అటెంప్టివ్గా, అదే వాళ్ళు చాలా అటెన్షన్ తోటి అక్కడ ఆ ఇష్యూని అడ్రస్ చేస్తుంటే ఏమీ చేయలేదని మీ నాయకుడు వెళ్ళిపోయి ధర్నా చేస్తాను. మీరు ఆల్రెడీ చేసిందే ధర్నా, కొత్తగా మళ్ళీ చేయాల్సిన ధర్నా ఏముంది? ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఆయనకు గుర్తున్న సంతోషం ఏంటంటే, ఆయనకి తన ప్రభుత్వంలో జరిగిన ఒక మంచి పని గురించి గుర్తుండటం. 30 కోట్ల పరిహారం ఒక రోజులో ఇచ్చారు, మంచిదే, వీ వెల్కమ్ ఇట్. కానీ వీళ్ళు ఇవ్వలేదు అంటే వాళ్ళు అక్కడ ఇంకా రాలేదంట. మరి 30 కోట్ల ఎంతమంది? ఏమండి, ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం కొంతమంది, అసలు ప్రభుత్వం చేతిలో ఉంది, ఎవరికి డబ్బులు రాలేదనేది మీరు నిరూపించవచ్చు. అలా నిరూపిస్తే సరిపోద్ది. కొంతమందికి డబ్బులు రాలేదని ఊరికనే డిబేట్ లోకి వచ్చి ఆరోపణలు చేసి ఉపయోగం లేదు. ఏది వాస్తవం? ఎవరి పేరు? ఎవరికి రాలేదు? రాని వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు కదండి. మాట్లాడుతూనే ఉన్నారు, మాకు రాలేదు. మాయ చెక్కులు ఇయటం కాదండి రెడ్డి గారు, మాయ చెక్కులు ఇచ్చేసేసి ఫోటోలు దిగి పేపర్లో టీవీలో చూపించుకోవడం కాదు. ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ చేతికి డబ్బులు రావాలా, వాళ్ళ కుటుంబానికి డబ్బులు అందాలా, అది కదా ప్రభుత్వం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏవైతే మాయ చెక్కులు లేకపోతే డబ్బులు అందలేదని అంటున్నారో, ప్రభుత్వం చేతిలో ఉంది. ఎవరైనా గత ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా, గత ప్రభుత్వం ఎవరికైనా డబ్బులు ఇవ్వకపోయినా అతన్ని తీసుకొచ్చేసి, బాధితుడిని తీసుకొచ్చేసి వాళ్ళకి ఇట్ట నష్టం జరిగింది, ఇటు ఇవ్వలేదని చెప్పడం పెద్ద పనేం కాదు వాళ్ళకి. కాకపోతే ఎవిడెన్స్ లేకుండా నిరాధారమైన ఆరోపణలు ప్రభుత్వం చేయడం తప్పు అంటున్నాను నేను. ప్రభుత్వం అది పని చేయాలి. ప్రభుత్వం ఆరోపణ చేసే స్టేజ్లో ఉంది అంటే వాళ్ళకి అవన్నీ అబద్ధాలు అనేది చెప్పక తప్పదు. ఇక్కడేంటే ఎల్జీ ఫార్మల్స్ విషయంలో పోలిక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని గంటలకి మేము రెస్పాండ్ అయ్యాము, ఎన్ని గంటలకు వచ్చాము, బాధితులకి ఎంత ఇచ్చాము, ఎప్పుడు ఇచ్చాము, ఇప్పుడు ఇక్కడ అప్పుడున్న అంబులెన్స్ విధానం ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు, ఇవన్నీ వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇలా జరిగింది, వ్యత్యాసం ప్రజలు కూడా వ్యత్యాసం. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు
ఇన్సిడెంట్ జరగంగానే అప్పుడున్న జగన్ గారు ఇన్సిడెంట్ జరగంగానే వెళ్ళాడా? అది చెప్పండి మీరు. వెంకటేశ్వర రెడ్డి గారు, క్వశ్చన్ ఇంకేమన్నా వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడాల్సి ఉంటే మాట్లాడేయండి. లేదండి లేదు. శర్మ గారు ఆయన మాట్లాడియండి, ఆయన ఆగ్రహిస్తున్నారు, మాట్లాడియండి. ఇప్పుడు ఆగ్రహించడం కాదండి, డిబేట్ లో 1 గంట సమయం మనకు ఉంటది. ఆ గంట సమయంలో కూటమి ప్రభుత్వం తరపున ఒకరు రావాల్సింది, జనసేన నుంచి ఒకరు వస్తారు, బీజేపీ నుంచి ఒకరు వస్తారు, టీడీపీ నుంచి ఒకరు వస్తారు, ఎనలిస్ట్ ఒకరు ఉంటారు, అట్లానే హోస్ట్ గా మీరుంటారు. వీళ్ళందరి సమయం బాను ప్రజల తరపున, ప్రజాపక్షం తరపున, విపక్షం తరపున మాట్లాడేది మేము ఒక్కళ్ళం. మేము మాట్లాడే ఆ ఒక్కళ్ళకి కోప్పడకండి సార్, మీరు మాట్లాడండి, కోప్పడకండి మీరు మాట్లాడండి. సమయాన్ని కూడా రైట్, ప్రజల తరపున కాదండి మాట్లాడేది, వైసీపీ తరపున. లెట్ హిమ్ అండి. శివపార్వతి గారు మీరు మీ పార్టీ తరఫున మాట్లాడతారు, అలాగే ఆయన పార్టీ తరఫున మాట్లాడుకోనియండి. వాట్ ఈస్ దేర్, మాట్లాడండి సార్. ప్రజల ఇష్యూలే ఉంటాయి, అందులో ప్రజల అంశాలే ఉంటాయి. మీరు మాట్లాడినా ఆయన మాట్లాడినా ఒక్కొక్కరితో ఒక్కొక్క దృక్కోణం. సరే, రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇక్కడ విషయం ఏంటంటే 15,000 పంచాయతీలకి 10,000, 25,000 పంచాయతీలకి అది అమలు జరగలేదు. జనరల్ ఫండ్ లో తీసుకోమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ. ఇంకొక విషయం ఏంటంటే జనరల్ ఫండ్ లో తీసుకున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గోండా యాక్ట్ తెస్తామన్నా ఈ భూముల విషయము కానీ, గ్రామ సభల్లో చెప్పిన విషయాలు కానీ, ఆ రెవెన్యూ షీట్ల మీద ట్యాక్స్ కానీ ఇవన్నీ అమలు జరిగితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ పంచాయతీ సర్పంచులు భూములు ఆక్రమించారా, అంతకుముందు ప్రభుత్వంలో ఆక్రమించారా, అసలు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమా, మొత్తానికి భూములు ఏ సమయంలో ఎక్కడ ఆక్రమించారు, ఎవరు ఆక్రమించినా పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వినియోగం కానీ, విధుల దుర్వినియోగం కానీ, భూములు ఆక్రమణ కానీ ఎవరు జరిగినా మంచి చట్టాలు తెచ్చి అవి ఇంప్లిమెంట్ చేసి కార్యాచరణలోకి తెస్తే మంచిదే. కాకపోతే డొక్కా సీతమ్మ గారి విషయం మనం చూసాం. ఒక నిమిషం శర్మ గారు లెట్ హిమ్ స్పీక్ అండి, లెట్ హిమ్ స్పీక్. ఇంకొక అంశం ఉంది, ఆయన మాట్లాడాల్సింది, ఆయన మాట్లాడియండి. శర్మ గారు ఇంకొక అంశం ఉంది, రఘురామకృష్ణరాజు గారి అంశం కూడా. నిన్న ఆయన 4 ఏళ్ళు నన్ను ఊళ్ళోకి రానిలేదే, మీ ఎమ్మెల్యేని రానియట్లేదని వాళ్ళు మీరు చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఆయన నిలదీశారు. రఘురామకృష్ణరాజు గారు చాలా సెన్సిబుల్గా అడిగిన ప్రశ్న అది. దాని దగ్గర మీద ఏమన్నా సమాధానం ఉందా? ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ముందు చెప్పనండి, దానికి కూడా చెప్తాను సమాధానం. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి విషయం అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏది అన్నా క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ గారు కూడా పేరు పెట్టాలి అనేది అనౌన్స్ చేశారు. అది అమలు జరగలేదు. అసలు ఇంకొకటి ఇవన్నీ ఏంటంటే పెట్టారు కదండి స్కూల్లో పిల్లలకి, మీరు ఫాలో అవ్వట్లేదు అనుకుంటా ఈ ప్రభుత్వాన్ని. అది ఆయన అనౌన్స్ చేసింది అన్నా క్యాంటీన్లకి కొన్నిటిలో, అన్నీ కాకపోయినా కొన్నిటికైనా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలని. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు వేరే దానికి మళ్లించారు. అట్లానే 10,000, 15,000 విషయాన్ని కూడా జనరల్ ఫండ్ కు మళ్లించారు. ఇట్లానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా అది చెప్పిన ఉద్దేశం ఎంత మంచిదైనా అది అమలు జరిగి ఆ ఫలాలు ప్రజలకు అందితే కదా అది మేలు జరిగేది. అందనప్పుడు ఎంత మంచి ఉపన్యాసం చెప్పినా, ఎంత మంచి మాటలు చెప్పినా ప్రజలకు ఉపయోగం జరగదు. అట్లనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా ఆయన చెప్పారు. రఘురామకృష్ణరాజు గారిని ఏ ప్రభుత్వము ఆయన నియోజకవర్గం రావద్దని చెప్పలేదు. ఎక్కడా కూడా వచ్చిన తర్వాత ఆయన మీద ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమీ చేయలేదు. ఫస్ట్ అది గమనించాలి. ఆయన రాకపోవటం ఆయన భయం. ప్రధానమంత్రి కార్యక్రమానికి వస్తుంటే ఆయన్ని చంపడానికి సిద్ధపడ్డది కదా మీ ప్రభుత్వం. వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కోటింగ్ ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారికి, అరికాలు కోటింగ్ ఇచ్చారు ఆయన సునీల్ కుమార్. అవన్నీ గుర్తులేవా రెడ్డి గారు?
ఆయన కాల్ రికార్డ్స్ కూడా బయట పెట్టారు కదా. రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి చాలా క్విక్గా. వెంకటేశ్వర రెడ్డి గారు. నేను క్విక్ గానే మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఇచ్చిన సమయంలో ఎవరి దగ్గర నేను ఇంటరప్ట్ అవ్వలేదు. రైట్ కూల్ గా మొత్తం చెప్పిందంతా విన్నాను. ఇప్పుడు ప్రభుత్వం రైట్ శర్మ గారు ఆగండి ఎందుకంటే నాకు రఘురామకృష్ణరాజు గారి ఆరోపణకు సంబంధించి రెడ్డి గారు దేవదాత వెంకటేశ్వర రెడ్డి గారి నుంచి ఆయన జవాబు ఇస్తున్నారు. మనం లెట్ us వెయిట్ అండ్ లెట్ us లిసన్ టు హిమ్. ఇప్పుడు కాల్ రికార్డ్స్ బయట పెట్టారు, లేకపోతే ఈ కోర్టులో ఉన్న విషయాలు, కోర్టులో ఆయన ఆరోపణ చేసి జరిగిన బహిరంగంగా ఇప్పుడు అడ్డుకొని రావద్దని చెప్పేసి బహిరంగంగా ఇప్పుడు జరుగుతున్నట్టు సంఘటన లాగా అప్పుడు ఒక్కటి కూడా రఘురామకృష్ణరాజు గారి మీద జరగలేదు. ఆయన రాకపోవడం ఎవరైనా బెదిరించి ఉంటే, ఇప్పుడు కాల్ రికార్డ్స్ ఉన్నాయి అంటున్నారు, ఎవరైనా బెదిరించి ఉంటే ఆ బెదిరింపుల మీద ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఎవరు కాదన్నారు? ఆ రకంగా